ప్రేమ్ చామంతికి అలా బెలూన్లు ఎగురవేస్తూ సర్ప్రైజింగ్‌గా ఐ లవ్ యూ చెప్పి బొకే ఇవ్వటంతో చామంతి బొకే అందుకొని ప్రేమ్‌ని గట్టిగా హగ్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది. చామ్, నువ్వు నన్ను హగ్ చేసుకున్నావు అంటే నువ్వు నా ప్రేమని అంగీకరించావు. బొకే కూడా తీసుకున్నావు చామ్. థ్యాంక్ యూ సో మచ్ అని ప్రేమ్ చెప్తూ ఉంటే అప్పుడు చామంతి ఈ లోకంలోకి వస్తుంది. బాబు, నన్ను క్షమించండి బాబు. మీరు ఇంత సర్ప్రైజింగ్‌గా నాకు ఐ లవ్ యూ చెప్తే నేను మర్చిపోయి ఇలా మిమ్మల్ని హగ్ చేసుకున్నాను. మీ ప్రేమని అంగీకరించాను. కానీ నా స్థానం ఏంటో నాకు తెలిసి వచ్చింది. నా స్థానాన్ని బట్టి నేను మీకు సరైన దానినా కాదా అని నిర్ణయం తీసుకోవటానికి నాకు కాస్త సమయం కావాలి బాబు అని చామంతి అనడంతో, ఏంటి చామ్, సమయం కావాలా అని ప్రేమ్ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఏంటి బాబు, ఆ మాత్రం సమయం ఇవ్వలేరా అని చామంతి అనడంతో, తీసుకో చామ్, నీ కోసం నేను జీవితాంతం అయినా సరే ఎదురు చూస్తూ ఉంటాను. జీవితం అంతా వెయిట్ చేయనివ్వకు. త్వరగా నాకు నీ నుంచి సమాధానం రావాలని ప్రేమ్ చెప్తాడు. అలాగేనని చామంతి అంటుంది. తరువాత రమాదేవి మిగతా ఆస్తి మొత్తం కూడా హర్ష ఎవరి పేరు మీదనైనా రాసేస్తాడేమోనని ఇంటికి లాయర్‌ని పిలిపిస్తుంది. చూడండి మేడం, 51% సార్ గారు వేరే వాళ్ళకి రాసేశారని చెప్పారు. ఇప్పుడు మీ పెళ్ళిని మీరు రిజిస్టర్ చేయించుకున్నారే అనుకోండి. అప్పుడు ఆ రిజిస్టర్ సర్టిఫికేట్‌ని చూపించి ఆ 51% ఎవరి పేరు మీద రాశారు, ఆ 51%లో కూడా మీకు ఆస్తి భాగం అన్ని హక్కులు కూడా వస్తాయి. దానికంతా కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి. అంతేకాదు మిగిలిన 49% కూడా ఎవరి పేరు మీదకి రాకుండా మీ పేరు మీదకి వచ్చేలా చేసుకోవాలంటే ముందు మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలని లాయర్ చెప్తాడు. అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం మనం పెళ్లిని రిజిస్టర్ చేయించుకోవాలి అని రమాదేవి రిజిస్టర్ చేయించుకోవటానికి ఆఫీసర్లని ఇంటికి పిలిపిస్తుంది. ఇక ఆ ఆఫీసర్లు రావటంతో చంద్రిక కాఫీ అందిస్తూ ఉంటే, సార్, మీ వైఫ్ గారు ఈవిడేనా? మీరిద్దరూ మంచి అండర్స్టాండింగ్తో ఉన్నట్లున్నారు. మీది ప్రేమ వివాహం అయి ఉంటుంది. అందుకే కదా మీ మధ్య ఇంత అండర్స్టాండింగ్ అని ఆఫీసర్ చెప్తూ ఉంటే అప్పుడే బయట నుండి లోపలికి వచ్చిన రమాదేవి చంద్రిక అంటూ అందరి ముందర చంద్రిక చెంప పగలగొడుతోంది. చామంతి, హర్ష అందరూ చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. తరువాత రమాదేవి గదిలో కూర్చొని ఉన్న హర్ష దగ్గరికి వెళ్ళి, చూడు హర్ష, మన పెళ్ళిని మనం రిజిస్టర్ చేయించుకోవాలి. అంతేకాదు హర్ష, ఇప్పుడు మన పెళ్లి పూర్తయిపోయి 25 సంవత్సరాలు అవుతోంది కదా! ఆ వేడుక సందర్భంగా మనం పెళ్లి చేసుకుందాం హర్ష. నేను చంద్రికని కొట్టానని నీకు కోపంగా ఉందా? చూడు, నేను ఇక మీదట చంద్రికని కొట్టను, తిట్టను. నువ్వు చెప్పినట్లు వింటాను. నా కోపాన్ని కూడా పక్కన పెట్టేస్తాను. అసలు ఎప్పుడు కూడా కోపడను తెలుసా? మనం పెళ్లి చేసుకుందాం హర్ష. అందరి ముందర నువ్వు నా మెడలో తాళి కట్టు హర్ష. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నావు కదా? ఏంటి మాట్లాడవేంటి హర్ష? నువ్వు నా మెడలో తాళి కడతావు కదా? మనం పెళ్లి చేసుకుంటున్నాం కదా అని రమాదేవి అడుగుతూ ఉంటే హర్ష ఆలోచిస్తూ ఉంటాడు. అంటే హర్ష రమాదేవికి ఇంతవరకు అసలు పెళ్ళే కాలేదా? ఆస్తి కోసం, మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం ఇప్పుడు పెళ్లి చేసుకుందామని అడుగుతోందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.